సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి రచించిన ప్రియసఖి 9వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. సుచరితకి హేమంత్కి పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ హేమంత్ వాళ్ళమ్మ భానుమతికి, చెల్లెలు ప్రతిభకి వాళ్ళెవరికి ఇష్టం ఉండదు. పైకి మాత్రం ఇష్టం ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఆ విషయం రవికి, సుచరితకి బాగా అర్థమవుతుంది. దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు. ఈలోగా సుచరిత వాళ్ళ మేనత్త రాజమ్మ అనారోగ్యంతో చనిపోతుంది. వాళ్ళంతా ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఉంటే అలాగే బాధపడతారని సుచరితని కాలేజీకి పంపిస్తారు. సుచరిత ఫ్రెండ్ రేణు అనుకోకుండా సుచరిత వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ రవిని కలుస్తుంది. రేణు రవిని ప్రేమిస్తూ ఉంటుంది. సుచరితకి కాలేజీలో ఏమీ తోచదు. అత్తయ్య లేని లోటు బాగా తెలుస్తూ ఉంటుంది. ఈలోగా హేమంత్ తనను చూడటానికి కాలేజీకి వస్తాడు. అక్కడి వరకు చూశాం కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జీపు ఊరి పొలిమేరల్లోకి ప్రవేశించింది. సుచరిత అతని చేయి వదిలించుకుని సరిగ్గా కూర్చుంది. జీప్ ఒక ఇంటి ముందు ఆగింది. అప్పటికే అతని కోసం అక్కడ ఎదురు చూస్తున్న మనుషులున్నారు. అక్కడ అతనికి 2 గంటలు పైగానే పట్టింది. సుచరితకు కుర్చీ వేశారు. కూర్చుంది. కాఫీలు తెచ్చారు. అతను 2 కప్పులు తీసుకుని తనే స్వయంగా ఒకటి సుచరితకు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ ఒక కుర్రాడిని పిలిచి జేబులో నుంచి డబ్బులు తీసి ఏదో చెప్పాడు. 5 నిమిషాల్లో అతను తిరిగి వచ్చాడు. అతని చేతిలో మ్యాగజైన్స్ ఉన్నాయి. హేమంత్ ఆ పుస్తకాలు సుచరితకి తెచ్చి ఇచ్చాడు. సుచరిత వాటిని తిరిగేస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో తలెత్తి హేమంత్ వైపు చూస్తోంది. అతను ఇటే చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఒకసారి దగ్గరికి వచ్చి బోర్ కొడుతుందా అని అడిగాడు. లేదు అంది. అతన్ని అలా చూస్తున్నా చాలా అనిపిస్తోంది. బోరుగా ఏం అనిపించటం లేదు. చాలాసేపు అయిన తర్వాత అతని పని అయినట్టుంది. వాళ్ళతో వెళ్తాను అని చెబుతున్నాడు. వాళ్ళు నమస్కరిస్తున్నారు. అతను సుచరిత వైపు చూశాడు. ఇక వెళ్దామా అన్నాడు. సుచరిత అప్పటికే లేచి నిలబడింది. ఇద్దరూ వచ్చి జీప్ ఎక్కారు. గుడికి వెళ్దామా అంది. అతను జీప్ని గుడికి వెళ్లే రోడ్డుకి తిప్పాడు. హేమంత్ పూజారికి పూజ చేయమని చెప్పాడు. అతను ఇచ్చిన చిల్లరని సుచరిత హారతి పళ్ళెంలో వేసింది. ఇద్దరు గుడి మండపంలో కూర్చొని ప్రసాదం తిన్నారు. హేమంత్, సుచరిత ఇద్దరూ మెట్లు దిగి నది నీళ్లలో కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇద్దరు కలిసి నడిచారు. కొంత దూరం వెళ్ళి నది ఒడ్డున ఒక పక్కన కూర్చున్నారు. నేను చదువు మానేస్తాను అంది సుచరిత నది నీళ్లలోకి చిన్న చిన్న రాళ్లు విసురుతూ. అదేమిటి అన్నాడతను. నాకు విసుగ్గా ఉంది అంది. ఇంకా నయం, నువ్వు బాగా చదువుకోవాలి. నిన్ను చదివించాలని రవి నేను అనుకుంటున్నాం. నువ్వు MBA గాని LLB గాని చదవాలి. నేనా? ఎందుకు? అలా అయితే మనకు ఉపయోగపడతాయి. లా చదివినా MBA అయినా పర్వాలేదు. నువ్వు మాలో ఒక పార్ట్నర్వి కదా. రవి నేను ఇంకో బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాం. అబ్బో, చదువు నాకు బోర్ అనిపిస్తోంది. చదువు అంటే బోర్, మరి ఏమంటే ఇష్టం చెప్పు? హాయిగా తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ కానీ ఆ తిరగటం మన పని కోసం అనుకో. అప్పుడు మనకు ఉపయోగం ఉంటుంది, సరదాను తీరుతుంది. నీ గురించి నేను రవి ఎన్నెన్నో అనుకుంటున్నాం. నీ పరీక్షలు ఎప్పుడు? ఇంకా 3 నెలలున్నాయి. పరీక్షలవగానే పెళ్లి అన్నాడు హేమంత్. ఎవరికి అంది సుచరిత చిలిపిగా. హేమంత్కి, సుచరితకి. సుచరిత కిలకిలా నవ్వింది. హేమంత్ సుచరిత చేతిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. అన్నయ్య చాలా భయపడుతున్నాడు అంది. ఎందుకు? మీకు తగినట్టు చేయగలనా అని. అవన్నీ నేను రవితో మాట్లాడతాను. ముందు పెళ్లి, తర్వాత వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం, నీ చదువు, ఇద్దరం కలిసి జీవితం నిర్మించుకోవడం. అతని కళ్ళు దూరంగా నీళ్ల మీద వెళ్లే పడవను చూస్తున్నాయి. జీవితం నిర్మించుకోవటం అంటే నేను సిమెంట్ని, నువ్వు ఇటుకలు, అవునా? సుచరిత కిలకిల నవ్వింది. అతను సుచరిత చెవిని సుతారంగా మెల్లిపెట్టాడు. ఇలా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ, శుచి చాలా హాయిగా ఉంది నాకు. కాసేపు మాట్లాడకు, ఇలా కూర్చో.
సుచరిత తనని తన మోకాలి మీద బలవంతంగా వంచి చేత్తో కళ్ళు మూశాడు. సుచరిత బుద్ధిమంతురాల్లా అతని మాట జవదాటనట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో, ఆ గాలి తరంగాలలో ఏదో హాయి. ఆ ఆరు బయట అత్యంత ఆనందదాయకంగా ఉంది. ఈ విశాల విశ్వం అంతా తమదేననే భావన వస్తోంది. ఈ భూమి మీద అసలు తామిద్దరికే జీవించటంలో గల ఆనందం అర్థమవుతున్నట్టుగా ఉంది. మనిషి జన్మ ఒక అపురూపమైన వరం. అందులో యవ్వనం, అది ఒక మధుపాత్ర లాంటిది. వయసులో మనసు కలిసిన ఈడు జోడైన తోడుతో ఒంటరిగా ఉండటం అద్భుతమైన అనుభవంలా ఉంది. ఇలా ఎన్నో సంవత్సరాలు, ఎంత సుదీర్ఘమైన అనుభవం. ఎన్ని సంవత్సరాలైనా ఇట్టే సునాయాసంగా బతికేయగలం అనే శక్తి, ధీమా. హేమంత్ పెదవులతో మెల్లగా విజిల్ వేయసాగాడు. సుచరిత అతని మోకాల మీద తల దించుకొని కళ్ళు మూసుకొని అతను వేసే విజిల్ వినటం చాలా అందమైన అనుభవంలా అనిపించింది. హేమంత్ విజిల్ వేయగా వినటం సుచరితకి ఇది కొత్త కాదు. రవితో కలిసి రాత్రి పొద్దుపోయే వరకు వ్యాపారం గురించిన చర్చల్లో మునిగి ఒక్కొక్కసారి రవి వ్రాస్తుంటే అతను అటూ ఇటూ తిరుగుతూ విజిల్ వేయటం చాలాసార్లు వింది. ఈసారి అది అత్యంత మధురంగా ఉంది. సుచరిత తలెత్తుతూ, ఏది, నాకు కూడా విజిల్ వేయటం నేర్పవు అంది. తప్పు, ఆడపిల్లలు వేయకూడదు. కళ్ళు మూశాడు. అన్నయ్య నన్ను మగపిల్లాడిలాగానే పెంచాడులే. అదే నాకు నువ్వంటే ఇష్టం కలగటానికి మొదటి కారణం. అనవసరమైన సిగ్గులు పడకపోవడం, నిమిషం నేను ఆడపిల్లని సుమా అని కాన్షియస్గా ఫీల్ అవుతూ ఎదుటివారికి గుర్తు చేస్తూ, ఇవేమీ నీకు అలవాట్లు లేవు. అబ్బా, నాకు ముందు విజిల్ నేర్పు. గురురక్షణ ఏమిస్తావు? ఏమివ్వను. నిస్సహాయంగా చూసింది. ఆలోచించు. జీవితాంతం నీతో పోట్లాడకుండా ఉంటాను, సరేనా? నిజంగానా? ఏది, ప్రామిస్ చెయ్యి. అతను చేయి చాచాడు. నిజంగానే, ప్రామిస్. సరే అయితే చూడు. పెదవులు ఇలా పెట్టి ఇలా అతను విజిల్ వేసి చూపించాడు. సుచరిత ప్రయత్నం చేసింది, రాలేదు. అతను పకాలన నవ్వాడు. నీకు రాదు అన్నాడు. సుచరితకి రోషం వచ్చింది. మళ్ళా ప్రయత్నం చేసింది, రాలేదు. అతను నవ్వాడు. సుచరితకి ఈసారి అలక వచ్చేసింది. నువ్వు సరిగ్గా నేర్పటం లేదు అంది మూతి ముడిచి. అతను టైం చూసుకున్నాడు. బాప్రే, చాలా టైం అయింది, వెళ్తాను అన్నాడు. దూరంగా మనుషులు వస్తూ వెళ్తూ కనిపిస్తున్నారు. హేమంత్కి సుచరిత గుండెల మీద తల ఆనించి కళ్ళు మూసుకోవాలనే ఆశ తీరనే లేదు. ఇద్దరూ జీపులో ఎక్కారు. తిరుగుముఖం అయి వస్తుంటే సుచరిత మళ్ళా విజిల్ వేయటానికి ప్రయత్నించసాగింది. అతను నవ్వుతూనే ఉన్నాడు. సుచరితకి హేమంత్ అంతగా అలా నవ్వటం చూడటం ఇదే మొదటిసారి. కాస్త నవ్వితే చాలు అతని చెంప మీద పొడుగాట సుట్ట పడుతుంది. హాస్టల్ దగ్గరికి వస్తుంటే హేమంత్ హఠాత్తుగా అన్నాడు, సుచి, నాతో విజయవాడ వచ్చేయకూడదు. రేపు నేను వెళ్ళిపోతాను. నువ్వు మొదట బస్సు ఎక్కితే కాలేజీ టైంకి వచ్చేయవచ్చు. నేనా? రావచ్చు, కానీ మీ ఫ్రెండ్స్ అంది సందేహంగా. మనం ఏ సినిమాకు వెళ్ళిపోదాం, కలిసి భోజనం చేయవచ్చు. ప్లీజ్ కాదనకు. సుచరిత ఆపమని బలవంతం చేయలేదు. హేమంత్, సుచరిత జీప్ దిగి విజయవాడ రమ్య హోటల్లోకి వచ్చారు. హేమంత్ లిఫ్ట్ దగ్గరికి నడుస్తుంటే రిసెప్షనిస్టుని పిలిచాడు. సార్, మీ రూమ్కి ఇక్కడే ఉంది. మీ ఫ్రెండ్స్ ఇచ్చి వెళ్ళారు. ఇదిగో మెసేజ్ కూడా ఉంది అన్నాడు. హేమంత్ దగ్గరికి వచ్చి కీ తీసుకుంటూ మెసేజ్ చదువుకున్నాడు. హేమ్, నేను దయాకర్ ఇద్దరం గుడివాడ వెళ్తున్నాం. దయాకర్ అక్కని పిల్లల్ని చూసి తెల్లవారుజాముకి వచ్చేస్తాం. నువ్వు వెళ్ళిన పని ఓకే అయిందని ఆశిస్తున్నాను. శంకర్ అని ఉంది. హేమంత్ స్లిప్ జేబులో వేసుకుంటూ, వీళ్ళిద్దరూ లేరు, గుడివాడ వెళ్ళారు అన్నాడు. ఇద్దరు 4వ అంతస్తులో ఉన్న గదికి వచ్చారు. హేమంత్ రూమ్ తలుపులు తెరిచి తన ముందు వెళ్ళి చేయి చాచి ఆహ్వానిస్తూ, వెల్కమ్ హోమ్ మై ఏంజిల్ అన్నాడు. సుచరిత నవ్వింది. ఇది నీకే ఇల్లు కాదు, నేను దేవతిని కాదు. మా బాబాయి ఒకరుండేవారు. ఆయన లక్ష్మీ ఆరాధకుడు. ఆయన దగ్గర ఒక విగ్రహం ఉండేది. దానికి 2 పూటల పూజ చేసేవాడు. ఎక్కడైనా ఊరు వెళ్తే దాన్ని సంచిలో పెట్టుకుని వెంట తీసుకెళ్లేవాడు. ఎక్కడుంటే అక్కడే పూజ చేసేవాడు. ఇదేమిటి బాబాయ్ అంటే, నేను ఎక్కడుంటే అక్కడే ఆ దేవికి పూజా స్థలం అనేవాడు. అయితే నేను ఇప్పుడు అలా సంచిలో మోసుకు వెళ్లే పూజా విగ్రహాన్న
నాకిష్టం లేదు. నాకేం పూజలు అవసరం లేదు. ఆ గొప్పతనాలు నాకు గిట్టవు. సుచరిత అలా అప్పుడప్పుడు మాటల మధ్య అలకగా తనకి నచ్చని విషయం గాని మాట గాని వచ్చినప్పుడు మూతి ముడేస్తే హేమంత్కి అది చూడసొంపుగా ఉంటుంది. హేమంత్ బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెడుతూ, ఈ బడుద్దాయిలిద్దరూ పారిపోయి నాకు చాలా సహాయం చేశారు. మనం ఇక్కడే భోజనం చేయవచ్చు. కాఫీ తాగు ముందు. అతను బెల్ నొక్కాడు. బాయ్ రాగానే కాఫీలు తెమ్మని చెప్పాడు. అబ్బా, మన రోడ్ల మీద ప్రయాణాలు, బయట ఉండే దుమ్ము అంతా మన మీదనే ఉంటుంది. నేను క్షణంలో స్నానం చేసి వస్తాను అన్నాడు షర్టు విప్పేస్తూ. హేమంత్ని అర్ధనగ్నంగా అలా చూస్తుంటే సుచరితకి మొహమాటంగా అనిపించింది. నన్ను తొందర పెట్టేశావు, లేకపోతే హాస్టల్కి వెళ్లి చీర జాకెట్ తెచ్చుకుని ఉండేదాన్ని అంది సుచరిత. ఇప్పుడు మాత్రం ఏమైంది? స్నానం చెయ్యి. అతను పెట్టె తెరిచి తన లుంగీ షర్టు తీసి బయట ఉంచాడు. ఇవి వేసుకో అన్నాడు. చీ, నేనా అంది. సుచి, కమాన్, మరీ ఆడపిల్లలా మాట్లాడకు. వెళ్ళు స్నానానికి. ఓహో, నే వెళ్ళను. ముఖం కాళ్ళు చేతులు కడిగేసుకుంటాను. నీ ఇష్టం. నాకు సిగ్గేస్తుంది బాబు అంది ముడుచుకుపోతున్నట్టుగా చూస్తూ. సిగ్గా? మనిద్దరి మధ్యన అడ్డుగా రావటానికి దానికి ఎంత ధైర్యం? ఏది, ఎక్కడా? తీసి పారేస్తాను, షూట్ చేసేస్తాను. హేమంత్ సుచరిత దగ్గరికి వచ్చి చక్కిలిగింత పెట్టినట్టు వెతకసాగాడు. సుచరిత కిలకిలా నవ్వింది. లేదు, పారిపోయింది బాబోయ్, వదిలేయ్ అంది. ఇంతలో బెల్ మోగింది. హేమంత్ లేచి చెదిరిన క్రాఫ్ట్ని మునివేళ్లతో సరిచేసుకుని వెళ్లి తలుపు తీశాడు. సుచరిత అక్కడున్న పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. బాయ్ కాఫీ అక్కడ పెట్టి వెళ్ళాడు. హేమంత్ ఆ బాయ్ వెనకే తలుపు మూసి వచ్చాడు. కాఫీ తెచ్చి సుచరితకి ఇచ్చాడు. థ్యాంక్ యూ అంది. ఎదురుగా ఉన్న కుర్చీ చేతి మీద కూర్చొని కాఫీ తాగుతూ, ఆ గది చూస్తూ నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడు. ఏమనిపిస్తుంది? మనిద్దరం చాలాసార్లు ఇలా వచ్చి ఉన్నట్టుగా ఉంది. ఊహూ అంది. ఎంత పీనాసి, నీ కాఫీ అంతా నువ్వే తాగాలా? సుచరిత గబాల్ని ఆపేసి అతనికిచ్చింది. అతని కప్పు సుచరితకి ఇచ్చాడు. కాఫీ తాగటం పూర్తవగానే, నువ్వు స్నానానికి వెళ్తావా? నేను బలవంతంగా ఎత్తుకెళ్ళనా అన్నాడు. వద్దు, నువ్వు ఆలస్యం చేస్తే నేను అనంత పని చేస్తాను, నీ ఇష్టం అన్నాడు. సుచరిత అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు సీరియస్గా ఉన్నాయి. బతిమలాడుతున్నట్టు చెప్పాడు. సుచి, నువ్వు రవి లుంగి కట్టుకొని షర్టు వేసుకోగా నేనెన్నోసార్లు చూశాను. వేసుకో అన్నాడు. సుచరిత తప్పనిసరిగా బలవంతంగా వెళ్లి స్నానం చేసి వచ్చింది. బాత్రూమ్ డోర్ తీసుకుని సుచరిత వచ్చేసరికి హేమంత్ టేబుల్ దగ్గర బ్రీఫ్ కేస్ తెరిచి కాగితాలు చూసుకుంటున్నాడు. తలుపు చప్పుడయ్యేసరికి తిరిగి చూశాడు. సుచరిత వంటికి షర్టు పెద్దగా వేలాడుతుంది. అతను రాయటం ఆపేసి కుర్చీ చుట్టూ ఒక చేయి వేసి వెనక్కి అనుకొని సుచరితను చూసి పక్కున నవ్వాడు. సుచరిత రోషపడలేదు, తను నవ్వింది. ఇప్పుడు నిన్ను ఓ ఫోటో తీయాలి అన్నాడు. సుచరిత అద్దంలో చూసుకుంది. పకపక నవ్వింది. కాస్త ఈ కాగితాలు సర్ది ఈ పెట్టెలో పెట్టు. గుడ్ గర్ల్. హేమంత్ అవి చూపించి స్నానానికి వెళ్ళిపోయాడు. సుచరిత అద్దంలో తన డ్రెస్ చూసుకుంటే తనకే నవ్వు వస్తోంది. జుట్టు విప్పింది జడ వేసుకుందామని. కాగితాలు సర్ది బ్రీఫ్ కేసులో పెడుతోంది. ఇదేమిటి? హేమంత్ దగ్గర తనకి సంకోచం గాని భయం గాని అస్సలు వేయటం లేదు. తనకి ఇలా రావటం అలవాటైనట్టుగా ఉందే, అంతే తప్ప చిరాగ్గా అనిపించడం లేదు. హేమంత్ స్నానం చేసి తువాలు కట్టుకుని వచ్చాడు. అతను బాత్రూమ్ దగ్గరున్న కేర్ మేట్ మీద ఒళ్ళు తుడుచుకుంటుంటే ఇంతలో ఫోన్ మోగింది. సుచరిత బ్రీఫ్ కేస్ చూస్తోంది. హేమంత్ తనే వెళ్ళి ఫోన్ తీశాడు. హలో. రవి, నేనే. ఏమిటి సంగతులు? వెళ్ళి ఇప్పుడే వచ్చాను. పని ఓకే అయింది. సుచరిత ఇక్కడే ఉంది, నాతో తీసుకొచ్చాను. ఏమిటి, నిజంగానా? మై గాడ్. హేమంత్ ఉత్సాహంగా బిగ్గరగా నమ్మలేనట్టుగా అన్నాడు. సుచరిత వైపు తిరిగి అదే స్వరంతో, సుచి, న్యాయభిక్ష పెట్టండి అనే నీ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట, టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటి, నిజంగానా? ఒక అంగలో ఫోన్ దగ్గరికి వచ్చింది. హేమంత్ ఆ ఫోటోని పోటీకి పంపానని చెప్పాడు. కానీ సుచరిత ఆ మాటే మర్చిపోయింది. ఇదిగో సుచి మాట్లాడుతుందట. ఫోన్ ఇచ్చాడు హేమంత్. అన్నయ్య, నిజంగానా? నిజంగానా అన్నయ్య? ఓ సుచరిత,
చేయి గుప్పెట్టుగా మార్చి బుగ్గను నొక్కుకుంది. మై గాడ్, 1116. హేమంత్ వైపు తిరిగి డబ్బెంతో తెలుసా? 1116 అంది. హేమంత్ అలాగా అన్నట్టు చూశాడు. అన్నయ్య, నీ దగ్గరికి రావాలనిపిస్తోంది అంది దగ్గుత్తికతో. హేం, అన్నయ్య పిలుస్తున్నాడు అంది ఇస్తూ. హేం ఫోన్ తీసుకున్నాడు. రవి, అరే ఏమిటిది? నాకెందుకు కంగ్రాచ్యులేషన్? నేను ఫోటోగ్రఫీ నేర్పాలనుకో, కానీ గురువుకి మెచ్చిన శిష్యురాలు అయిపోయింది శుచి. ఓకే, నేను ఉదయం బయలుదేరి వస్తాను. అలాగే శుచిని గుంటూరు వెళ్ళమని చెబుతాలే. శుచి అంటూ మళ్ళా ఫోన్ ఇచ్చాడు. శుచి, కాలేజీకి వెళ్ళు, నేనొక వారం రోజుల్లో వస్తాను. రేణు నాకు ఉత్తరం రాసింది. నేను వచ్చి నీతో స్వయంగా మాట్లాడతాను. ఉంటాను అని పెట్టేశాడు. హో గాడ్, సుచరిత చెంపలకి చేతులు ఆనించుకుని నొక్కుకుంది. నేను కలలో కూడా అనుకోలేదు అంది. సుచరిత కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. ముఖం ఆనందం వెల్లివిరుస్తుండగా కాంతి పుంజంలా కలకలలాడిపోతోంది. అలా సంతోషంగా సుచరితని చూస్తుంటే హేమంత్కి చాలా ఇష్టంగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు హేమంత్ చేయి చాస్తూ. ఓ, నేనింకా నమ్మలేకపోతున్నాను అంది అతని చేయి అందుకొని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ. ఆ క్షణంలో ఆ స్పర్శ వల్లనో సుచరిత ఆనందంతో వెలిగిపోతున్న ముఖం అతడికి కనిపించింది. హేమంత్ గవాల్న సుచరిత 2 చేతులతో నడుం దగ్గర పట్టుకొని బొమ్మలా ఎత్తేసి గిరగిర తిప్పాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలా చాలా చాలా ప్రైజులు తీసుకోవాలి. నువ్వు సంతోషపడుతుంటే ఇలా పక్కన ఉండి నేను ఆ సంతోషాన్ని పంచుకోవాలి. సుచరిత కిలకిలా నవ్వేస్తుంటే ఆ క్షణంలో ఆ గదిలో ప్రేమ, ఆనందం, ఉత్సాహంతోనూ కలిసి ఇరువురిని నాట్యం చేయిస్తున్నట్టుగా ఉంది. హేమంత్ సుచరితని ఇంకాస్త ఎత్తి మేకపిల్లని వేసుకున్నట్టు మెడ చుట్టూ వేసుకున్నాడు. చేతులు వదిలేసి గిరగిర తిరగసాగాడు. అమ్మో, పడిపోతాను. సుచరిత అతన్ని చేతులతో ఒడుపుగా హత్తుకుపోయి దిగటానికి ప్రయత్నిస్తోంది. హేమంత్ ఆ తిరగటంలో వచ్చి మంచం మీద పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. సుచరిత చేతులు ఇంకా అతని మెడని పెనవేసుకున్నాయి. తన మీద పడిన సుచరిత నడుం చుట్టూ అతను చేతులు పెనవేశాడు. కంగ్రాచ్యులేషన్స్ శుచి అన్నాడు. అతని గొంతు ఇప్పుడు మరో రకంగా ఉంది. సుచరిత ముఖం నగ్నంగా ఉన్న అతని ఛాతీ మీద ఆనింది. సుచరిత లేవబోతుంటే అతని చేతులు బంధించినాయి. ఊహు, లేవద్దు అన్నాడు. సుచరిత అతని మాటికి వివశురాలు అయినట్టుగా, అతని చేతుల మధ్య ఇష్టంగా ఒదిగిపోయినట్టుగా అలాగే ఉండిపోయింది. మరు నిమిషం సుచరిత ముఖం అంతా అతని పెదిమలు ప్రేమగా ఆనందంగా ముద్దాడేసినాయి. సుచరితకి ఆ నిమిషంలో శరీరం, మనసు 2 దూది పింజల్లా గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఏమిటిది? నేను అనే నా ఉనికి లేదు. అతనిలో ఐక్యమైన భావన. తను, అతడు అనే విడివిడిగా వ్యక్తిత్వాలు, శరీరాలు, ఆత్మలు లేనట్టుగా ఉంది. ఇద్దరు ఒకే ప్రాణం అన్నంత సాన్నిహిత్యం అది. సుచరితకి ఆనందంలో నుంచి ఆవేశం, ఆవేశంలో నుంచి కోర్కె ఆమెని వివశురాల్ని చేయసాగినాయి. ఇరువురిలో మొట్టమొదటిగా తేరుకుంది హేమంత్. అతని చేతుల కదలిక సుచరిత శరీరం మీద మెల్లగా అతి ప్రయత్నంతో నిగ్రహించుకున్నట్టుగా ఆగిపోయింది. అతను మెల్లగా సుచరితను వదిలేశాడు. సున్నితంగా ఆమెని తన మీద నుంచి లేపి పక్కన పడుకోబెట్టాడు. తను లేచి కూర్చున్నాడు. ఒక్క నిమిషం జంజామారుతం లాంటి కోరికే ఉప్పెనలా అతన్ని కదిలించి వేస్తుంటే ఆత్మ సంయాన శక్తితో దాన్ని ఎదుర్కొంటున్నట్టుగా కాలు మీద చేయి ఉంచుకొని అలాగే కూర్చుండిపోయాడు. మరు నిమిషం తర్వాత జుట్టు మునివేళ్లతో సరి చేసుకుని లేచి నిలబడ్డాడు. వెళ్లి బట్టలు తీసుకుని వేసుకున్నాడు. సుచరిత అలాగే పక్కకి దిండులో ముఖం దాచుకుని పడుకుండిపోయింది. ఆమె చేతి వేళ్లు దిండు అంచుని గట్టిగా పట్టుకున్నాయి. హేమంత్ బట్టలు వేసుకుని వచ్చి మంచం మీద కూర్చున్నాడు. సుచరిత భుజం మీద చేయి వేసి మెల్లగా అతి సున్నితంగా తన వైపుకు తిప్పుకున్నాడు. సుచరిత కళ్ళు గట్టిగా మూసుకుంది. అతను బలవంతంగా సుచరితని పట్టుకుని లేవదీసి ఒడిలోకి తీసుకున్నాడు. సుచరిత తల అతని గుండెల్లో ఒదిగిపోయింది. అతను సుచరితని చాలా తగ్గు స్వరంతో అడిగాడు. సారీ శుచి, రెచ్చగొట్టి మళ్ళా నిగ్రహం తెచ్చుకోమంటున్నాను. నేను చాలా చెడ్డవాడిని కదూ.
సుచరిత కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పింది. నా మీద కోపంగా ఉందా? ఊహు అన్నట్టు తల తిప్పింది. అతను సుచరిత తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత సుచరితని దిండు మీదకి చేర్చి ఆమె గుండెల మీద తన తల ఆనించుకున్నాడు. సుచరిత మౌనంగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఒకరు శరీరంతో మరొకరు జత కలిపినప్పుడు వేడెక్కిన కోరిక కంటే అత్యంత ఉన్నతమైనది శాంతి అనేది మరొకటి ఉంటుందని, దాని అనుభవం అత్యున్నతమైనదని ఆ క్షణంలో వారిద్దరికీ అర్థం కాసాగింది. అరగంట తర్వాత ఇద్దరు కిందకి వచ్చి భోజనం చేశారు. ఇద్దరి మధ్య మాటలే లేవు. ఆ మౌనమే అందమైన సంభాషణలా ఉంది. మాటలు పేలవం అనిపించే అనుభవం అది. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్లారు. పాత సినిమా. ఎక్కువ జనం లేరు. ఒకరి చేతిలో ఒకరి చెయ్యి. సినిమా అయిపోయింది. జీప్లో ఒంటరిగా ఉన్న రోడ్ల వెంట తిరిగారు. ఆకలేస్తోంది అంది సుచరిత. హేమంత్ ఒక హోటల్ దగ్గర ఆపి టీ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరు జీప్లో కూర్చొని టీ తాగారు. రవికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు హేమంత్. మన పెళ్ళైతే రవి ఒంటరితనంతో ఫీల్ అవుతాడనిపిస్తోంది సుచి. రవి సగం జీవితం నువ్వే అన్నట్టుగా ఉంటాడు అన్నాడు. సుచరిత తల ఊపింది. నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అన్నాడు హేమంత్. ఊహు, నా ఫ్రెండ్ రే అని ఒక అమ్మాయి ఉంది. అన్నయ్యకి రేకి ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. నిజంగానా? వెరీ గుడ్. అయితే మన పెళ్ళి అవగానే మనమే పెద్దరికం వహించి చేసేద్దాం అన్నాడు హేమంత్. ఊహు, మనతో పాటే వాళ్ళ పెళ్లి కూడా చేసేయాలి అంది సుచరిత. కరెక్ట్, అది బానే ఉంది. నేను వెళ్ళగానే రవితో మాట్లాడేస్తాను. అమ్మ దొంగ, నాకెప్పుడు రే గురించి చెప్పలేదే అన్నాడు. ఇద్దరికీ ఇష్టమే. మొన్ననే మనసుల్లో సంగతి బయటపడ్డారు అంది. తూర్పున తెలతెలవారుతోంది. హేమంత్ టైం చూసుకున్నాడు. సుచి, నిన్ను గుంటూరులో దింపి వచ్చేస్తాను అన్నాడు. మళ్ళా అంత దూరం ఎందుకు శ్రమ? నేను బస్సులో వెళ్ళిపోతాను అంది. ఓహో, నిన్ను దింపి వస్తాను. అతను జీప్ స్టార్ట్ చేశాడు. గుంటూరు వస్తుంటే సుచరిత చేయి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. సుచి, నా మీద కోపంగా లేదుగా? నిజం చెప్పు అన్నాడు. ఎందుకు కోపం అంది. రాత్రి విషయానికి. సుచరిత నవ్వింది. అతని భుజం మీద తల ఆనించుకుంది. ఓహో లేదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వంటే రెట్టింపు గౌరవంగా అనిపిస్తుంది అంది. హేమంత్ చేయి నొక్కి వదిలేశాడు. అతని పెదవులు విజిల్ వేయసాగినాయి. సుచరిత కూడా ప్రయత్నించింది. ఈసారి కాస్త బాగానే వచ్చింది. హార్ని, అప్పుడే విజిల్ వేయటం వచ్చేసింది అన్నాడు. నన్ను మొద్దు అన్నావుగా అంది. సుచరిత వచ్చి రానట్టే వేస్తుంటే అతను విజిల్ వేయసాగాడు. అతను సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, సుచి, నువ్వు ఏ విషయమైనా చాలా త్వరగా గ్రహించేస్తావు సుమా అన్నాడు. సుచరిత విజిల్ వేస్తూనే ఉంది. నన్ను కంగ్రాచులేట్ చేయవు అన్నాడు. ఎందుకు అంది. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికినందుకు. ఓ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ హేమంత్. థ్యాంక్ యూ మిస్సెస్ సుచరిత హేమంత్. మరుక్షణంలో ఇద్దరి నవ్వులు కలిశాయి. 10 రోజుల అనంతరం సుచరిత క్లాస్ రూమ్లో కూర్చొని లెక్చరర్ చెప్పే పాఠం వింటోంది. లెక్చరర్ రంగమణి లిటరేచర్లో బైరన్ గురించి చెబుతోంది. సుచరిత ఒక పక్క పాఠం వింటూనే మరో పక్క చేతిలో పుస్తకంలో పెట్టి ఉంచిన ఉత్తరం చదువుకుంటుంది. అది హేమంత్ రాసిన ఉత్తరం. ఇంతలో ప్యూన్ వచ్చి రంగమణికి ఒక చీటీ ఇచ్చాడు. ఆవిడ పాఠం చెప్పడం ఆపేసి అది తీసుకొని చూసింది. తర్వాత తలెత్తి, సుచరిత, నీకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందిట. ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అంది. నాకా అంది లేస్తూ. ప్రిన్సిపాల్ గారి గదికి వస్తుంటే సుచరితకి గుండెలు ఆనందంతో గుబుగుబులాడుతున్నాయి. ప్రిన్సిపాల్ గారు ఫోన్ దగ్గరికి పిలవటం పెద్ద విశేషమే. సాధారణంగా అలాంటిది ఎప్పుడు జరగదు. బహుశా హేమంత్ చేసి ఉంటాడు. తనతో మాట్లాడాలనిపించి ఉంటుంది. ఏదో రకంగా కారణం వెతుక్కోవటంతో అతనికి సాటి ఎవ్వరూ లేరేమో. ఏదో అతి ముఖ్యమైన పని అని చెప్పి ఉంటాడు. ఇదివరకు అన్నయ్యకి దూరంగా ఉండటం అనేది అదొక బాధ. ఇప్పుడు హేమంత్కి దూరంగా ఉండటం అనేది ఇదొక రకమైన వ్యధ.
హైదరాబాద్ ఈ ఊరికి కొన్ని వేల మైళ్ళ దూరంలో అనిపిస్తుంది. ఒకసారి హైదరాబాద్ తను ఎప్పటికీ చేరుకోలేనంత దూరంగా కనిపిస్తుంది. ఆ దూరం ఏదో అఘాతంలా మనసుకి ఒంటరితనం కల్పించి భయపెట్టేస్తుంది. మనసులో ఏదో బరువు, ఆందోళన. రాత్రివేళ మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. అసలు హేమంత్కి నేను ఎందుకు ఇంత దూరంగా ఉన్నాను అనిపిస్తుంది. తెల్లవారగానే ఫస్ట్ బస్సుకి హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఉదయం లేవగానే రాత్రి తనని భయపెట్టిన ఒంటరితనం తనకే సిల్లీగా అనిపిస్తుంది. నాకేమైంది అసలు? మనసు ఇంత బేలగా అయిపోతుందేమిటి? ఎలాగో అలా ఒక్క 3 నెలలు ఓపిక పడితే ఈ చదువు పూర్తి అయిపోతుంది అని తన మనసుని తనే నిబ్బరం చేసుకునేది. గుడ్ మార్నింగ్ మేడం. సుచరిత ప్రిన్సిపల్ గదిలోకి కాలు పెట్టగానే విష్ చేసింది. గుడ్ మార్నింగ్. నీకు ఫోను. ఆవిడ ఫైల్ చూస్తూనే వేలుతో పక్కన పెట్టి ఫోన్ రిసీవర్ చూపించింది. సుచరిత ఫోన్ దగ్గరికి వెళ్తుంటే గుండెల ఆనందంతో రెపరెపలాడినాయి. రిసీవర్ తీసుకుని హలో అంది. అవతల ఎవరు? అన్నయ్య, హేమంత? హలో సుచి. అవతల నుంచి హేమంత్ గొంతు వినిపించింది. సుచరిత వెంటనే ప్రిన్సిపాల్ గారి వైపు వీపు తిప్పి నిలబడింది. ఆ నేనే. ఏమిటి సంగతులు? హేమంత్ గొంతు వినగానే సుచరితకి మనసు ఆనంద విహంగం అయిపోయింది. తన కంఠంలో వెల్లువలా పొంగి పొర్లే ఆనందం, ఉత్సాహం నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. సుచి, నేను మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వెంటనే బట్టలు సర్దుకొని ఏ బస్సు దొరికితే దానికి హైదరాబాదు వచ్చేయి. నేనా? ఎందుకు? ఏమిటంత అర్జెంట్ పని? నువ్వు అన్నయ్య కలిసి పెళ్లి సెటిల్ చేసేశారా ఏమిటి? చిలిపిగా అడిగింది. నో సుచి, ప్లీజ్ నేను చెప్పినట్టు చేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతాను. ఊహు, చెబితే గాని నేను రాను. అక్కడికి వచ్చేంత వరకు సస్పెన్స్ ఏమిటో నేను భరించలేను. సుచి, నువ్వు బయలుదేరరా. అర్జెంట్ అంటున్నాగా. ఊహు, చెబితే గాని రాను. ఏమిటో అంత అర్జెంట్ పని? నేను ఊహించలేనిది. అంత రహస్యమా? నువ్వు చెబితేనే వస్తాను, లేకపోతే రాను. ఫోన్ పెట్టేనా? సుచి, అతను ఒక క్షణం ఆగాడు. ఏమిటి? అతన్ని రెట్టిస్తూ కవ్విస్తున్నట్టుగా అడిగింది. రవికి యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి? సుచరిత ముఖంలో నవ్వు, ఉత్సాహం, చిలిపిదనం చూస్తుండగానే ఎగిరిపోయినాయి. సైట్ దగ్గరికి వెళ్తుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయింది. ఏమిటి? కంగారు పడాల్సిందేమీ లేదు. ఏమిటి అన్నయ్యకి? సుచరితకి కాసేపటికి గాని ఆ మాటలకి అర్థం తెలియలేదు. హేమంత్ గబగబా చెబుతున్నాడు. సుచి, నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేయి. అన్నయ్యకి దెబ్బలు బాగా తగిలాయా? ఎక్కువ ఏం తగల్లేదు. మాట్లాడుతున్నాడా? నిన్ను కంగారు పడవద్దని చెప్పమన్నాడు. చూడు, బస్సు ఇప్పుడు హైదరాబాద్కి డైరెక్ట్గా ఉండదు. నువ్వు బెజవాడ వచ్చేసి అక్కడ బస్సో ట్రైనో ఏది దొరికితే అందులో వచ్చేయి. నువ్వు బెజవాడలో దేనికి టికెట్ దొరికింది నాకు టెలిగ్రామ్ ఇస్తే నాకు తెలుస్తుంది. నేను బస్సో ట్రైనో దానికి వస్తాను. సుచరిత గొంతులోకి ఏడుపు వచ్చేసింది. హేమ్, నిజం చెప్పు. అన్నయ్యకి దెబ్బలు బాగా తగల్లేదు కదా? బాధపడుతున్నాడా బాగా? లేదు. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు. అన్నయ్య ఎక్కడున్నాడు? ఇంటి దగ్గరే. హాస్పిటల్లో లేడు కదా? ఊహు. డాక్టర్ వచ్చి చూశాడా? సుచరితకి ఈ మాట వినగానే కాస్త ధైర్యం వచ్చింది. హేమంత్ చెబుతున్నాడు. సుచి, నువ్వు బయలుదేరటం ఆలస్యం చేయకు. పెట్టేలాంటివి తీసుకురావద్దు. అక్కడ నీ రూమ్మేట్కి చెప్పి వదిలే. నాకు తెలిసిన వాళ్ళున్నారు, తర్వాత తెస్తారు. నువ్వు నేరుగా బస్టాండ్కి వెళ్ళిపో. అలాగే. బెజవాడలో టెలిగ్రామ్ ఇవ్వటం మర్చిపోకు. అలాగే. దగ్గర డబ్బుందా? ఉంది. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఓకే. సుచరిత మాట్లాడలేదు. అతను ఫోన్ పెట్టేయలేదు. సుచరిత ఏడవటం వినిపించింది. అతను ఆతురతగా ధైర్యం ఇస్తున్నట్టుగా అన్నాడు. ఓ గాడ్ సుచి, బీ బ్రేవ్. కంగారు పడుకు. నేనున్నాను రవి దగ్గర. అదే నా ధైర్యం అంది. నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఇప్పుడే బయలుదేరుతాను. ఫోన్ పెట్టేయనా? పెట్టేయి. హేమంత్ ఫోన్ పెట్టేశాడు. సుచరిత ఫోన్ పెట్టేసింది. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కదూ అంది ప్రిన్సిపాల్. అవును మేడం అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా నాన్న ఉన్నారా? లేరు. అన్నయ్య ఒక్కరే నాకు. వెళ్తాను మేడం. థ్యాంక్ యూ. సుచరిత బయటికి వచ్చేసింది. ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఒక్కటే వానగా ఉంది.
సుచరిత దిగుతుంది. తను ఇచ్చిన టెలిగ్రామ్ హేమంత్కి అందిందో లేదో. సుచరిత కాలేజీ నుంచి సరాసరి బస్టాండ్కి వచ్చేసింది. అక్కడ బస్సు ఎక్కి విజయవాడ వచ్చింది. హైదరాబాద్కి బస్సులు లేవు. ట్రైన్లో టికెట్ దొరికింది. వెంటనే హేమంత్కి తన పలానా ట్రైన్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చింది. ట్రైన్ బయలుదేరటమే 2 గంటలు లేటు. రైల్వే స్టేషన్లో కూర్చొని విసుగు పుట్టింది. రైల్లో కూర్చొని వస్తుంటే మనసు పరిపరి విధాల పోసాగింది. అత్తయ్య పోయినప్పటి నుంచి ఏ చిన్న వార్త విన్నా గుండెలు అదిరిపోతున్నాయి. ఏమిటో తెలియని భయం పొగ మంచులా మనసు చుట్టూ వ్యాపిస్తోంది. సుచరిత దిగుతూ హేమంత్ కోసం చూస్తోంది. వాన మూలంగా అందరూ గొడుగులు వేసుకుని నడుస్తున్నారు. ఎవరెవరో తెలియటం లేదు. తను ఇచ్చిన టెలిగ్రామ్ అసలు అందిందో లేదో. ఇంతలో శుచి అని వినిపించింది. కమ్మి పట్టుకుని పాదం కింద పెడుతున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ నిలబడి ఉన్నాడు. అతను గొడుగు వేసుకుని ఉన్నాడు. సుచరిత దిగటానికి చెయ్యి ఆసరా ఇచ్చాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు? దిగుతూనే అడిగింది. బాగానే ఉన్నాడు. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. నేను వస్తున్నానన్న టెలిగ్రామ్ చూశాడా? అతను తల ఊపాడు. అన్నయ్య దగ్గర ఎవరున్నారు? సుధాకర్, శ్రీలక్ష్మి. ఇద్దరు వేగంగా నడుస్తున్నారు. బయట ఆకాశం బాగా మేఘావృతం అయ్యింది. సన్నగా చినుకులు రాలుతున్నాయి. ఈదరగాలి ఎడాపెడా కొడుతున్నట్టుగా వీస్తోంది. సుచరిత పైట కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. చలేస్తుందా? హేమంత్ సుచరితని భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుని కారు దగ్గరకు తీసుకొచ్చాడు. అబ్బా, వెదవవాన! డోర్ తెరుస్తూ విసుక్కున్నాడు అతను. వాన ఉధృతం, గాలి జోరు ఎక్కువైనాయి. టీటి దారలు కారు అద్దాల మీద పడి కిందకి జారుతున్నాయి. వీధి లైట్లు పోయినాయి. హేమంత్ జాగ్రత్తగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లైట్లు పోవటంతో ఎటు చూసినా చీకటి, వాన, చలిగాలి. వాన అంత జోరుగా పడటం సుచరిత ఎప్పుడూ చూడలేదనిపిస్తుంది. ఈ వాన ఇదేమిటి? భయం వేస్తుంది. రాకాసిలా ఈ చీకటి తనని మింగేయటానికి చూస్తున్నట్టుగా ఉంది. హేమ్, నాకెందుకో భయం వేస్తుంది అంది. ఎందుకు? ఈ వాన అసలు మనల్ని అన్నయ్య దగ్గరికి వెళ్ళనిస్తుందా? అన్నయ్యని నేను చూడగలుగుతానా? చ, ఏం మాటలవి? అతను సుచరితని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అబ్బా, ఏమిటిది? నీ చెయ్యి ఇంత చల్లగా ఉంది అంది. అతను కాస్త ఆగి వాన వల్లనేమో అన్నాడు. కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. బయట వరండాలో లైటు వెలుగుతోంది. ఇంటి నిండా లైట్లు వెలుగుతూ సుచరిత కోసం ఆ ఇల్లు వేచి చూస్తున్నట్టుగా ఉంది. సుధాకర్ కారు శబ్దం వినగానే వరండాలోకి వచ్చాడు. హేమంత్ కారు ఆపాడు. సుచరిత అందులో నుంచి దిగి పరిగెత్తింది. అన్నయ్య! వరండా మెట్లు ఎక్కుతూనే పిలిచింది. సుచరిత లోపలికి వెళ్తుంటే సుధాకర్ వెనకే వచ్చాడు. సుచరిత లోపలికి వచ్చింది. మంచం వైపు వెళ్లబోతున్నదల్లా సర్పదృష్టలా ఆగిపోయింది. అక్కడ రవి మంచం మీద పడుకొని లేడు. ఇటు చూస్తూ చేయి చాస్తూ, సుచి, వచ్చావా? కంగారేం లేదు అనటం లేదు. కింద చాప మీద పడుకొని ఉన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి ఉంది. చలిని వానని లక్ష్య పెట్టనట్లుగా మంచాలు పరుపులతో నాకు ఇక పని లేదు అన్నట్లుగా తల దగ్గర నూనె దీపం వెలుగుతోంది. సుచరిత కళ్ళు వెర్రిగా చూసినాయి. ఇదేమిటి అంది. రవి దగ్గర గోడ పక్కన ఆనుకొని కూర్చొని ఉన్న శ్రీలక్ష్మి లేచి వచ్చి సుచరితని పట్టుకుంది. సుచి అంటూ బావురమంది. సుచరితకి ఏడుపు రావటం లేదు. అలాగే చూస్తోంది. సుధాకర్ ఏడుస్తున్నాడు. పాపిష్టి లారీ పొట్టన పెట్టుకుంది. రాత్రి నేను, హేమంత్, రవి కలిసి భోజనం చేశాము, మాట్లాడుకున్నాము. ఏడుస్తూనే చెప్పాడు. సుచరితకి వేవి వినిపించటం లేదు. వెళ్ళి రవి దగ్గర కూర్చుంది. ఇంకా అలాగే చూస్తుంది. ఆ కళ్ళు పత్తికాయల్లా ఉన్నాయి. హేమంత్ సుచరిత భుజం మీద చేయి వేశాడు. సుచి, ఫోన్లో నీకు చెప్పలేదు. చెబితే ఇంత దూరం ఒక్కదానివే రాలేవని. సుచరిత అతని వైపు తల తిప్పింది. అతను మాట్లాడేదేమిటో అర్థం కాని దానిలా చూస్తోంది. శ్రీలక్ష్మి, సుధాకర్ ఏడుస్తున్నారు. అన్నయ్య! సుచరిత భయం భయంగా చూస్తూ రవి మీద చేయి వేసింది. ఇదేమిటి? అన్నయ్య దెబ్బలు తగిలి తన కోసం ఎదురు చూడటం లేదు. ఈ హేమంత్ది అంతా తొందరపాటు. అనవసరంగా నిన్ను పిలిపించాడమ్మా అనడం లేదు. అన్నయ్య, నేను కాలేజీకి ఇప్పుడే వెళ్ళను అని తను మారం చేయడం లేదు. అన్నయ్య పోయాడా? ఏమిటి నిశ్శబ్దం? ఏమిటి మౌనం?
సుచరిత శరీరంలో వణుకు మెరుపు లాంటిది ప్రారంభమైనాయి. అది ఆమె తనువులతన్ని కదిపివేస్తున్నట్టుగా ఆభాజనంలా మారసాగినాయి. సుచరిత ఒక్కసారిగా రవి మీద పడి అతన్ని గట్టిగా పట్టుకుంది. అన్నయ్య, నాకు భయం వేస్తుంది, మాట్లాడు మాట్లాడు అంటూ గొల్లుమంది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.